నమస్తే. నా పేరు డాక్టర్ శాంతిప్రియ. నేను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్‌లో గ్లాకోమా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. గ్లాకోమా అంటే కంటి నరానికి వచ్చే రోగం. సెకండరీ టు ఇంట్రాక్యులర్ ప్రెషర్. అంటే కంటి లోపల ఉన్న ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం క్రమేణా చనిపోతుంది. దీన్ని మనం గ్లాకోమా అంటాము ఇంగ్లీష్‌లో. తెలుగులో దీన్ని నీటి కాసులు అని అంటారు. హిందీలో కాలామోతి అని అంటారు. ఇది ఎవరెవరికి రావచ్చు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రావచ్చు. కానీ కామన్ గా వచ్చేది మనకి 40 సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి కామన్ గా వస్తుంది. ఇది మీ ఇంట్లో ఎవరికైనా ఉంటే డెఫినెట్లీ రావచ్చు. సో ఇంట్లో ఉన్నప్పుడు అందరూ చెక్ చేయించుకోండి. డయాబెటిస్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. 40 తర్వాత అందరినీ కళ్ళు చెక్ చేయించుకోండి అని చెప్పేదే ఇందుకు. ఈ గ్లాకోమాకి దెర్ ఆర్ నో సిమ్టమ్స్. ఇట్ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ అ సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్. సో మనకి ఉందా లేదా అనేది మీకు తెలియదు అంటిల్ అన్లెస్ మీరు హాస్పిటల్కి వచ్చి చూయించుకుంటేనే తెలుస్తుంది. దీన్ని ఎర్లీ డిటెక్ట్ చేయాలి అని అనుకుంటే ఆన్ అ రెగ్యులర్ చెకప్ ఉండాల్సిందే. దీనికి బేసికలీ చేయించే టెస్ట్లు ఇంపార్టెంట్గా 2. ఒకటి విజువల్ ఫీల్డ్స్ అని, అంటే నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు కూడా నాకు అటువైపు ఉన్నవి ఇటువైపు ఉన్నవి నాట్ వెరీ క్లియర్, బ్లర్గా అయినా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం ఫీల్డ్ ఆఫ్ విజన్ అని అంటాము. సో వీటిని టెస్ట్ చేయడమే విజువల్ ఫీల్డ్ టెస్ట్ అని అంటాము. సో అది చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఓసిటీ ఫర్ ద ఆర్ఎన్ఎఫ్ఎల్ థిక్నెస్, అంటే రెటినల్ నర్వ్ ఫైబర్ లేయర్ థిక్నెస్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది గ్లాకోమాలో. సో దాని థిక్నెస్ తెలుసుకోవడానికి ఓసిటీ స్కాన్ చేయించాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద 2 బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ గ్లాకోమా. గ్లాకోమా అని ఒక్కసారి మీకు డయాగ్నోజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది బేసికలీ మెడికల్ అయినా సర్జికల్ అయినా గ్లాకోమాని కంట్రోల్ చేయడానికి మాత్రమే అవుతుంది. గ్లాకోమాని కంప్లీట్ ట్రీట్ చేయడానికి అవ్వదు. ట్రీట్మెంట్ లేదు కంప్లీట్గా ట్రీట్ చేయడానికి. సో మెడికల్ వచ్చేసి ఒక 3 నుంచి 4 రకాల మందులు ఉన్నాయి. సో ఈ మందులు అంటే కంటి డ్రాప్సే. సో డాక్టర్ చెప్పిన టైంకి ప్లీజ్ వేసుకుంటూ ఉండండి.